ప్రెజెంట్ భారతదేశంలో క్రిస్టియానిటీ ఎక్కువైపోతుంది అని అంటారు. మన హిందువులు ఎలా ఉంటే బాగుంటుంది అని అంటారు? హిందువులు ఎలా ఉంటుంది అంటే హిందువులకే శత్రువులు కదా. ఒక హిందువు డెవలప్ అవుతుండు, ఒక శాస్త్రంలో అనగానే ఎవడో వచ్చి కాలు బట్టి గుంజుతాడు. ఒక హిందువు డెవలప్ అయ్యిందంటే ఇంకోటి వచ్చి గుంజుతాడు. మన దాంట్లో మనకు క్లారిటీ లేదు. రెండోది, ఎప్పుడే కానీ శాస్త్రం మనది మనం చెప్పుకోమన్నది. ఇప్పుడు ఎంతసేపు క్రిస్టియానిటీ మీద వేరే కమ్యూనిటీలో పడి ఏడవడం కాదు కదా, మనలో ఉన్న వాళ్ళను కాపాడుకోవడము మన ధర్మం. ఫస్ట్ మీరు అది చేయాలి కదా. అది చేయకుండా మీరు ఎంతసేపు వేరే వాళ్ళ మీద పడి ఏడవడం అనేటువంటిది ముఖ్యం కాదు. మన దాంట్లో ఉన్న మన వాళ్ళను కాపాడుకోవడం మన ధర్మం. కాపాడుకుంటే బయటికి ఎందుకు పోతారు? సింపుల్ క్వశ్చన్. మన ఇంట్లో ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయిండు అంటే మనం సరిగా లేకపోతున్నాయి కదా. మనం వాళ్ళని కాపాడుకుందాం ఫస్ట్. వేరే వాడితో మనకు సంబంధం లేదు. మన గురించి ఇప్పుడు నేను గొప్ప అని చెప్పుకోవడంలో తప్పు లేదు. అవతలి వాడు దుర్మార్గుడు అని ఎందుకు చెప్పాలి? నేను గొప్ప అని చెప్పుకుంటే చాలు కదా, వాడిని ఎందుకు తిట్టాలి బయటోని? నేనైతే ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతా. నేను ఎవరిని తిట్టమని నేను చెప్పను. మనం మంచిగా ఉంటే మనం అందరినీ సమానమైనటువంటి భావంతో చూస్తే ఎవ్వడు బయటికి పోడు. సో ఇంకా హిందూ మతం అనేది మనం అనుకుంటున్నాం అట్లా. ఎంత క్రిస్టియానిటీ డెవలప్ అయినా ఎంత జరిగినా క్రిస్టియానిటీని మనం బేస్ చేసుకొని మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి దీంట్లోకి వస్తారు, దాంట్లోకి పోతారు, దీంట్లోకి వస్తారు, దాంట్లోకి పోతారు. వాళ్ళ కష్టాలను బట్టి ఎవరు వాళ్ళకు వెంకటేశ్వర స్వామి మంచి చేస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తారు, మళ్ళీ అడుపోతారు, మళ్ళీ ఇటు వస్తారు, అటుపోతారు, ఇటు వస్తారు. సో అది కామన్, అది పెద్ద విషయం ఏం కాదు. అది రామాయణం అంటే ఇష్టమా? నాకు ఏదైనా నా శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు ఏవైనా నాకు ఇష్టమే. రామాయణం నుండి కొంచెం మంచిగా తీసుకుంటా, భారతం నుండి కొంచెం మంచిగా తీసుకుంటా, భాగవతం నుండి కొద్దిగా మంచిగా తీసుకుంటా. నాకు ఏది కావాలనో అది తీసుకుంటా. ఏదైనా ఒక మంచి విషయం చెప్పండి. రామాయణం అనేటువంటిది యాజ్ ఏ పర్సన్ దశావతారం లాంటిది. దశావతారంలో కమల్ హాసన్ 10 యాక్టింగ్లు ఎట్లా చేస్తాడో, రామాయణంలో రాముడు మంచి భర్తగా ఉన్నాడు, మంచి పాలకుడిగా ఉన్నాడు, మంచి అన్నగా ఉన్నాడు, మంచి కొడుకుగా ఉన్నాడు. సో ఒకటే మనిషి అన్ని రకాలుగా ఎలా ఉండాలి అని చూపించిండు. దట్ ఈజ్ రాముడు. అంటే బిజినెస్లో బాగా హైప్ చూసిన పర్సన్స్ కొంతమంది ఉంటారు, ఆల్ ఆఫ్ సడన్ కింద పడిపోతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? దీనికి ప్రధానమైనటువంటి కారణము పితృమూలక దోషాలు అంటారు. ఎవరైతే తమ జీవితంలో చనిపోయినటువంటి తల్లిదండ్రులకు కర్మకాండలు నిర్వహించరో, ఎవరైతే సంవత్సరికాలు నిర్వహించరో, అన్నిటికంటే ముఖ్యం కర్మకాండలు నిర్వహించరో, ఆ నిర్వహించకపోవడం వల్ల తలెత్తినటువంటిదే పితృదోషం. పితృదోషం కారణం చేత బాగా డబ్బు సంపాదించి జీవితంలో పడిపోవడము అనేటువంటిది, డబ్బు నాశనం చేసుకోవడం అనేటువంటిది ఒక సమస్య. దానికి జాతకపరమైనటువంటి అంశము శుక్రుడు కానీ గురువు కానీ 6వ ఇంట్లో కానీ 12వ ఇంట్లో కానీ ఉండడం వల్ల జాతకంలో ఇలాంటి సమస్యలు సంభవిస్తాయి. ఉదాహరణ, ఒక సల్మాన్ ఖాన్, ఒక అమితాబ్ బచ్చన్. ఏబీసీ కార్పొరేషన్ పెట్టి అమితాబ్ బచ్చన్ గారు 90 కోట్లు నష్టపోయి తిరిగి మళ్ళీ సినిమాలు చేసి పుంజుకొని పైకొచ్చారు. అట్లనే సల్మాన్ ఖాన్ కూడా అంతే, 400 కోట్లు నష్టపోయి ఇవాళ మళ్ళీ తను నిలదొక్కుని పైకొచ్చినాడు. సో వీళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు జాతకాలను నమ్ముతారు, జాతకపరమైనటువంటి దోష నివారణలు చేసుకున్నాకనే పైకి వస్తారు. ఇవాళ డబ్బు సంపాదించిన అంబానీ గురించి మాట్లాడుకుంటాం. అంబానీ వాళ్ళ ఫ్యామిలీ చేయనటువంటి పూజలు ఉండవు. సో ప్రతి మనిషి జీవితంలో పూజలు చేసుకుంటారు, రెమెడీస్ చేసుకుంటారు, డబ్బు సంపాదించడానికి ప్రత్యేకమైన పూజా మార్గాలను ఎన్నుకుంటారు, కానీ బయట జనాలకు డిస్ప్లే చేయరు. అంతే తేడా. మీ వ్యక్తిగత జీవితంలో ఇన్ని రోజుల లైఫ్లో ఎక్కువగా బాధించిన ఏదైనా సిచ్యువేషన్ ఉందా? అసలు అంటే చిన్నదానికి కోపం తెచ్చుకోవడం, చిన్నదానికి బాధపడడం, చిన్నదానికి అరవడం, నా మూడ్స్ను వేరే వ్యక్తులు కమాండ్ చేసే రైట్స్ నేను ఎవరికి ఇయ్యను. నాకు కోపం రావాలంటే చాలా పెద్ద రీజన్ అయి ఉండాలి, నేను ఏడవాలి అంటే చాలా పెద్ద రీజన్ అయి ఉండాలి, నేను శత్రువుగా భావించాలంటే చాలా పెద్ద రీజన్ అయి ఉండాలి. చిన్న చిన్న వాటికి నేను ఏది పడితే ఆ డిసిషన్ తీసుకొని నా మూడ్స్ను నేను అనవసరంగా నేను మార్చుకోను. అంటే ఎదుటి వ్యక్తి మహేష్ బాబు అంటాడు కదా, ఎవడు తాగమంటే నేను తాగను, నాకు తాగాలనిపించినప్పుడు తాగుతా అని. అట్లా ఎవడు పడితే వాడు నా మూడ్స్ని కమాండ్ చేయాలి అంటే నేను యాక్సెప్ట్ చేయను. నేను వాటికి అసలు కాను. ఎందుకంటే వేణుస్వామి 100 సుఖాలు అనుభవించి వచ్చినాడు కాదు, వేణుస్వామి 1000 కష్టాలు అనుభవించినాడు. సో నేను ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు చాలా సింపుల్గా తీసుకుంటా. అంటే దేనికి పెద్ద పొంగిపోయే మనస్తత్వం కాదు. ఇప్పుడు నేను చెప్పింది సక్సెస్ కాగానే సక్సెస్ అయిందని సంకలు గుద్దుకునే టైపు కాదు, జరగకపోతే జరగలేదని బాధపడే టైపు కాదు. రెండోది, నా మీద రాళ్ళు వేస్తే ఆ రాళ్ళు వేస్తున్నారని బాధపడే టైపు కాదు, ఆ రాళ్ళతో ఇల్లు కట్టుకునే టైపు. అంత మెంటాలిటీ అంత ఏంటి అంటే నెగిటివిటీ, నేను జాతకంలో ఎంత ఎక్కువగా నెగిటివిటీని చెప్తానో జనాలను నేను నెగిటివిటీని కూడా పాజిటివ్గా తీసుకునే రకం. అంతే తప్ప నేను భయపడి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇవన్నీ అర్థమవుతుంది. ఓకే. ఈ మధ్యకాలంలో గొడవలు జరిగినప్పుడు నా కూతురు, నా భార్య, నేను ముగ్గురం కూర్చున్నప్పుడు, ఇట్లా బెడ్ మీద కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు నా కూతురుని అడిగిన నేను, తల్లి మమ్మీ అయితే షీ విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్, అన్నిటికీ ఆమె సిద్ధంగా ఉంది నా విషయంలో,
నేను ఫిక్స్ అయ్యి ఉన్నా, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, నీకు నీ సర్కిల్లో నీ ఫ్రెండ్స్ వల్ల కానీ నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా ఇలాంటివి జరిగినప్పుడు అంటే, పప్పా లైట్ తీసుకో, నువ్వు జైలుకు పోతావా, పో, నీకు ఇష్టమైన బిర్యానీ తీసుకొస్తా. అప్పుడు నేను హైట్ చూసిన లైఫ్లో. అంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అంటే ఆ ఒక్క సిచ్యువేషన్కి వచ్చినాయి. అంటే నా బిడ్డ కూడా ఎందుకు ఆ సఫర్ కావాలి, నా బిడ్డ కూడా అంత అంత ప్రిపేర్ అయ్యి ఉంది నా కోసం. ఏదొస్తా చూసుకుందాం పప్ప లైట్ తీసుకో అన్నది. అంటే అంత ప్రిపేర్ అయి ఉంటుంది నా ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ నేను, నా భార్య, నా కూతురు. నా దృష్టిలో ఫ్యామిలీ అంటే ఇదే. మీకు ఫ్యామిలీ మంచి సపోర్ట్ ఉందని అర్థమైంది. బట్ మీ పరంగా అరే నేను వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ తీసుకురాకుండా ఉండాల్సిందే అని ఎప్పుడైనా ఇంత అగ్రెసివ్గా అవుతున్నప్పుడు అందుకనే నా జనాలు గుర్తుపడుతున్నారు. నేను దుకాణం ఇంట్లో పెట్టుకుంటే నన్ను ఎవడు పట్టించుకుంటాడు? ఇంతకుముందు నువ్వే ప్రశ్న అడిగినావు, మీరు ఎందుకు ఇట్లా చెప్తున్నారు, వేరే వాళ్ళు ఎందుకు చెప్తారు, వాళ్ళ లెక్క నేను కూడా అనామకుండాగా బతుకుతుంటే. నేను ఇంత అగ్రెసివ్గా పోతున్నా కాబట్టి ఇప్పుడు ఈ క్లిప్పింగ్ చూడంగానే కింద కమెంట్స్ వస్తే పాపులారిటీ కోసం ఇదంతా చేశారు. బరాబర్ చేసిన, తప్పేముంది? 200% పాపులారిటీ కోసం బరాబర్ చేసిన. ప్రతి ఒక్కడు పాపులారిటీ కోసమే చేస్తాడు. సినిమాలు తీసేది పాపులారిటీ కోసం, సీఎం అయ్యేది పాపులారిటీ కోసం, పిఎం అయ్యేది పాపులారిటీ కోసం, ఎమ్మెల్యే అయ్యేది పాపులారిటీ కోసం, కార్లో తిరిగేది పాపులారిటీ కోసం, నీ ఇంటి ముందర మంచి ఎలివేషన్తో ఇల్లు కట్టుకునేది పాపులారిటీ కోసం, నీ బిడ్డకు బట్టలేసేది పాపులారిటీ కోసం, నీ కొడుకుకు షూ కొనిచ్చేది పాపులారిటీ కోసం, లాస్ట్కు నీ కొడుకు స్కూల్కి పోయేటానికి వాటర్ బాటిల్ మంచిది కొనిస్తానికి పాపులారిటీ కోసం. నీ జీవితంలో ప్రతి అడుగు పాపులారిటీ కదా. నేను కూడా పాపులారిటీ కోసమే చేసిన. వేణుస్వామి గారి పని అయిపోయింది అని అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మస్తుసార్లు అన్నారు అట్లా. ఇది నాకు అలవాటే. అనుకున్నారు వస్తా, నేను అదే చెప్పినమ్మా, బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. నేను ఒకటే మాట చెప్తా, 5 సంవత్సరాలుగా సీఎం చేసిన వ్యక్తి ఓడిపోగానే ఆయన దుకాణం బంద్ అయినట్ట? నేను ఒకటే ప్రశ్న అడుగుతా. మళ్ళీ రీట్రై చేస్తూ ఉంటాను. 50 సంవత్సరాల పొలిటికల్ కెరియర్ ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా భారతదేశంలో ఉన్నారు. మరి అట్లాంటప్పుడు వెళ్ళిపోయిందని అంటమా? అనలేం కదా. ఇవాళ దేశాన్ని పాలించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 50 సంవత్సరాల వయసులో పిఎం అయ్యిండు. 50 సంవత్సరాల వరకు ఆ సీట్ కోసం వెయిట్ చేసిరు కదా ఆయన. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయింది 50 సంవత్సరాల సమయంలో. అంటే 50 ఏళ్ళు ఆయన నెట్టుకొచ్చిరు కదా. అందరూ 30 ఏళ్ళకే సీఎంలు గారు కదా. సో జీవితంలో ఒడిదొడుకులు అనేవి సర్వసాధారణం. జాతకము హైప్ ఇచ్చినప్పుడు హైట్లో ఉంటాము, లో ఇచ్చినప్పుడు లోలో ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ హైట్ కోసం వెయిట్ చేయాల్సిందే కదా. ఒక సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఆ హీరో డిప్రెషన్లోకి పోయి 10 రోజుల తర్వాత బయటకు వచ్చి ఇంకో సినిమా చేస్తూనే ఉంటాడు, ఇంకో సినిమా సూపర్ హిట్ కొడతాడు. సో ఇవన్నీ సక్సెస్ కాకపోవడాలు అనేది సర్వసాధారణం. సో వేణుస్వామి పని అయిపోయింది అనుకునేవాడు వేణుస్వామి దగ్గరికి రాడు. వేణుస్వామి దగ్గరికి వచ్చేవాడు అటు వేణుస్వామి పని అయిపోయిందని అనుకోడు. అయిపోయింది, నాకు వీళ్ళతో సంబంధం లేదు కాబట్టి లీవ్ ఇట్.